ఫ్రాన్స్ ఇప్పుడు కమ్యూనిస్టుల పాలనలోకి వెళ్ళబోతోంది. రైటిస్టులు గెలుస్తారనుకున్న చోట లెఫ్టిస్టులు గెలిచినటువంటి అంశం. తాజాగా చూస్తే జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరికి సంపూర్ణ మెజార్టీ రాలేదు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 289 సీట్ల ఆధిక్యాన్ని సాధించడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఈవెన్ స్వయంగా ఎవరైతే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళే దెబ్బతిన్నారు. సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం 577 స్థానాలకు గాను హయ్యెస్ట్ 180 స్థానాలు గెలుచుకుంది వామపక్ష కూటమి. ఆ తర్వాత మేక్రాన్ కూటమి 160 స్థానాలకు పరిమితమైంది, రెండో స్థానంలో ఉంది. మూడవది మితవాద కూటమి, ఎవరైతే సంస్కరణలు తెస్తామన్నటువంటి కూటమి 140 స్థానాలతో మూడో స్థానంలో ఇచ్చింది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గాబ్రియల్ అట్టల్ ప్రకటించారు. దానికి అధ్యక్షుడు నిరాకరించారు. ప్రభుత్వ అధినేతగా తాత్కాలికంగా కొనసాగాలని చెప్పి కోరారు. ఒలింపిక్స్ ముగిసే వరకు కానీ అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు అట్టల్ సుముఖత స్పష్టం చేశారు. కొత్త సభ్యులు ప్యారిస్కి చేరుకుని చర్చలు ప్రారంభించబోతున్నారు. మేక్రాన్ పదవీకాలం ఇంకో 3 ఏళ్లు మిగిలింది. అయితే ఇక్కడే ప్రభుత్వ ఏర్పాటుకి తమకు మొదటి అవకాశం ఇవ్వాలని వామపక్షాలతో కొన్ని న్యూ పాపులర్ ఫ్రంట్ నేతలు మేక్రాన్ అడుగుతున్నారు. మేక్రాన్ సంస్కరణలో దాదాపు అన్నింటినీ రద్దు చేస్తామని, ఇజ్రాయెల్ మీద కఠినంగా వ్యవహరిస్తామని ఆ కూటమి చెబుతోంది. కీలక పక్షాలతో కలవకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారన్న స్పష్టత మాత్రం రాలేదు. ఏ పార్టీకి పార్లమెంట్లో ఆధిక్యం లేని పరిస్థితి ఇంతవరకు ఫ్రాన్స్ ఎప్పుడు ఎదుర్కోలేదు. సంకీర్ణ సర్కార్ అనుభవం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.